హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు జ్ఞాన్స్ మామ్. ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీ హల్వా చేసి చూపించబోతున్నాను. ఇదైతే ప్రత్యేకించి మా పిల్లలు అడిగారనే చేశాను. ఈ హల్వా ఎలా తయారు చేయాలో నేను స్వీట్ షాప్ వాళ్ళని అడిగి నేర్చుకున్నాను. ప్రత్యేకించి మా పిల్లల కోసమే నేర్చుకున్నాను. మీరు నేర్చుకోండి నేను చెప్పే కొలతలతో. మరింకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ హల్వా కోసం ముందుగా ఒక హాఫ్ కప్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. దీంట్లో కొంచెం వాటర్, అంటే ఎంత పిండి తీసుకున్నామో అంత వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇవి తెల్లని పాలలా ఉంటుంది. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను. అంత పలుచగా ఉంటే సరిపోతుంది. హాఫ్ కప్ పిండికి ఒక ఫుల్ కప్పు వాటర్ వేసి మిక్స్ చేస్తే సరిపోతుంది. అంతకుమించి వాటర్ వేయనవసరం లేదు. ఇక్కడ హాఫ్ కప్ పిండిని తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు షుగర్ తీసుకోవాలి. ఇందులో కప్ షుగర్కి కప్పు వాటర్ వేసుకొని ఇదంతా కూడా బాగా కరిగే వరకు వెయిట్ చేయాలి. పాకం కరిగిన తర్వాత మనం ముందుగా కలిపిన కార్న్ ఫ్లోర్ని కూడా ఈ పాకంలో వేసి కలుపుకోవాలి. అది బయటకు వచ్చేస్తుందని చెప్పేసి నేను వేరే గిన్నె మార్చుకున్నాను. ఈ హల్వాలోకి మనం జీడిపప్పును వేయించి తీసుకోవాలి. అదే మంచి టేస్ట్ ఈ హల్వాకి. దీనికోసం ఒక 2-3 స్పూన్స్ వరకు నెయ్యిని తీసుకొని హీట్ చేసి అందులో జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకొని ఈ పాన్లోనే ఉంచేసుకోకూడదు. వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. లేదు అంటే మాడిపోతాయి. ఇలా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఇక్కడ పంచదార మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా కూడా కొంచెం తీగపాకం వచ్చే వరకు వెయిట్ చేయాలి. అంటే గులాబ్ జామున్కి పడతాం కదా మనం, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా పాకం రావాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను. ఈ రకంగా వస్తే సరిపోతుంది. మామూలుగా అయితే నేను ఏ స్వీట్ చేసినా మ్యాక్సిమం బెల్లం, పటిక బెల్లం యూస్ చేస్తాను. కానీ ప్రస్తుతానికి పటిక బెల్లం అవైలబుల్ లేదు, అందుకే పంచదార తీసుకున్నాను. మనకి ఇక్కడ పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పాకం చిక్కబడకుండా ఉండడం కోసం ఒక 2-3 డ్రాప్స్ నిమ్మరసం పిండుకుంటే సరిపోతుంది. షాప్ వాళ్ళు అయితే నిమ్ముప్పు వేస్తారు. ఇక్కడ పాకం రెడీ అయిపోయింది. ఈ పాకాన్ని సగం ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. మిగిలిన సగభాగంలో మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా కార్న్ ఫ్లోర్ పిండిని, అదంతా కూడా ఒక్కసారి ఇలా కలుపుకొని ఈ పాకంలో వేసుకోవాలి. ఇలా నెమ్మదిగా వేసుకుంటూ కలుపుతూనే ఉండాలి. కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి, లేదు అంటే మాడిపోతుంది. ఇక్కడే కొంచెం టైం పడుతుంది బాగా హల్వా రెడీ అవ్వడానికి. ఇలా కలుపుతూ ఉండకపోతే అడుగు పట్టేస్తుంది, ఉండలు కట్టేస్తుంది. ముందుగా తీసి పెట్టుకున్న పంచదార పాకంను ఇక్కడ కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. చూడండి, మధ్య మధ్యలో మీకు గడ్డలుగా కనిపిస్తున్నాయి కదా, దాన్నంతటిని కూడా బాగా కలపాలి. ఇలా బాగా కలిపితేనే మనకి హల్వా బాగా వస్తుంది. ఇప్పుడు మనం జీడిపప్పును వేయించుకున్న నెయ్యి ఉంది కదా, దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఈ స్వీట్కి నెయ్యి బాగా పడుతుంది. స్వీట్ షాప్ వాళ్ళు అయితే డాల్టా కానీ ఆయిల్ కానీ యూజ్ చేస్తారు. ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. హల్వా దగ్గర పడిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇక్కడ చూడండి, మా బాబు ఒక పళ్ళెంలో నెయ్యి వేసి బ్రష్తో మొత్తం అదంతా కూడా స్ప్రెడ్ చేస్తున్నాడు. మా పిల్లలు పట్టుపట్టి చేస్తున్నారు ఇప్పుడు. ఇలా ఒక పళ్ళెంలో నెయ్యి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, హల్వా అనేది దగ్గర పడుతుంది. ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. ఇంకా ఈ హల్వా ఇలా దగ్గర పడుతూ ఉండగానే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా రెడీ అవటానికి నాకు కనీసం ఒక అరగంట సమయం అయితే పట్టింది. ఈ హల్వా బయట కొనుక్కోవాలంటే రేట్ ఎక్కువగానే ఉంటుంది.
అంతేకాకుండా వాళ్ళు నెయ్యి అనేది వాడరు, డాల్డా నూనె వాడతారు. అదే మనం ఇంట్లో చేసుకున్నట్టయితే క్వాలిటీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నెయ్యి రాసి పెట్టుకున్న పళ్ళెంలో ఈ హల్వాని వేసుకోవాలి. వేసుకొని కనీసం ఒక అరగంట అయినా వదిలేయాలి. ఒక అరగంట తర్వాత బాగా చల్లారుతుంది. చల్లారిన తర్వాత తింటేనే దీని రుచి అనేది తెలుస్తుంది. ఇదండి ఇవాల్టి మన వీడియో. ఈ స్వీట్ మీరు మీ ఇంట్లో ట్రై చేస్తారా? ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, రుచి ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్తారా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం డైలీ మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.